నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ యమంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే బాబు. సార్, ఆంధ్రప్రదేశ్లో ఘోరంగా వైసీపీ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఆయనకి అధాపాతాళం గురైపోయారు. ఆయనకి సుమారు ఆయన సెక్యూరిటీ దాదాపు 1000 మంది సెక్యూరిటీని పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు. ముఖ్యంగా నిన్న పులివెందుల్లో పర్యటన అయిపోయిన తర్వాత నిన్న బెంగళూరు వెళ్ళి అక్కడున్న ఎవరైతే డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన్ని కలిసి డీకే శివకుమార్ని కలిసి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదైతే ఉందో దాన్ని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసేస్తాం, నా చెల్లి షర్మిలని ఆ పదవి నుంచి తొలగిస్తే నేను ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడతానని నిన్న కాంగ్రెస్ పార్టీకి ఒక వినతి పత్రం మీద ఇచ్చారు అడిగి. సో ఇదంతా జరగబోతుందంటారా? ఇది ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో విలీనమైతే జగన్మోహన్ రెడ్డి తిట్టిన తిట్లన్నీ సోనియా గాంధీ మర్చిపోయినట్లయితే, కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహం మర్చిపోయినట్లయితే అది సాధ్యపడవచ్చేమో, కానీ జగన్ అరెస్ట్ మాత్రం తప్పదు. ఇది విలీనం అన్నది కేవలం అక్కడ అరెస్టు తప్పించుకునే మార్గం ఏమైనా ఉంటుందా, దీంట్లో రాహుల్ గాంధీ పాత్ర ఏమైనా ఉంటుందా అనేటువంటి ఒక చిన్న ఆశ. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో కానీ జగన్ విలీనం అయితే మళ్ళీ మరో తప్పు చేసిన వాడు అవుతాడు. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అనేది బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడు అన్నది కూడా ఎస్టాబ్లిష్ అయిపోయింది. వీళ్ళు చేస్తున్న తప్పులు ఏమిటంటే, ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎన్ని తప్పులు చేశారు, ఎన్ని లక్షల కోట్ల స్కామ్ జరిగింది, ఎంతెంత ఘోరంగా వాళ్ళు ప్రవర్తించారు. ముఖ్యంగా సద్దల రామకృష్ణారెడ్డి మనుషుల్ని చంపేయండే లేపేశాలి అని చెప్పిన మాటలు కూడా రికార్డ్ అయి ఉన్నాయి. ఆ విజయసాయి రెడ్డి మొత్తం హిరణ్యాక్షుడు భూమినంతా కబలించి పట్టుకుపోయినట్టు కబ్జా చేసేస్తున్నాడు. రోజా కానీ అక్కడ వీళ్ళెవరు కూడా లాని కానీ తాలూకు దుష్ట చతుష్టయం వీళ్ళందరూ చేసినటువంటి అక్రమాలకు అవధులు లేవు. దీని మీద ఏది కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి స్పందించే తీరు లేదు. వాళ్ళు చేసుకున్న స్వయం కృతాపరాధం వల్ల ఇది జరిగింది. అత్యద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు కదా, 151 సీట్లు గెలిపించారంటే ప్రజలు ఎంతగా నమ్మి ఉంటారు. అందువల్ల ఒకవేళ విలీనం చేసినట్టయితే మళ్ళీ మరోసారి తప్పు చేసినట్టు అవుతుంది. షర్మిలని తప్పించినట్టయితే మళ్ళీ ఇంకో తప్పు చేసినట్టు అవుతుంది. అంటే చెల్లి మీద పగ తీర్చుకుంటున్నాడు అని చెప్పేసి కనుక ముఖ్యంగా అన్నిటికంటే ముందు ఇది క్లియర్ అవ్వాలి కదా. క్లియర్ అవ్వకుండా దేంట్లో చేరితే ఎవరికి కావాలి? ఇప్పుడు ఆయన కొన్ని ప్రాణాలకు కూడా భయం ఉందండి. అక్కడ లోకల్గా ఉన్న పులివెందుల్లో ఉన్నటువంటి ఈ కార్యకర్తలే కాకుండా సొంత కుటుంబ సభ్యులు కూడా తిరగబడ్డారు. నువ్వు వచ్చి నిజంగా రాజశేఖర్ రెడ్డి గారి పరువు నువ్వు వచ్చి తీసేసావురా. మన ఈ కడప ఈ జిల్లాల్లో ఎవరైనా ఎప్పుడైనా గెలిచారా మనం తప్ప, ఈ 19 నియోజకవర్గాల్లో కూడా ఒక్క సీటు బయట వాళ్ళు పట్టుకెళ్ళేవారా? ఒక్క సీటు గెలుచుకుంటావా? రాజశేఖర్ రెడ్డి అప్పుడు కాదురా ఇప్పుడు చచ్చిపోయాడు, ఆయన ఆత్మ శోభిస్తుందని చెప్పేసి రకరకాల మాటలతో నిందించి ఆయన ప్రస్తుతం కాళ్ళు కుదుటపట్టడం లేదు. ఏదో కొంచెం స్కిన్ సంబంధించిన వ్యాధి, నరాలకు సంబంధించిన వ్యాధి వచ్చింది. నాటు వైద్యుల్ని పిలిపించుకున్నారు. ఆయన ఆయిలు గీలు రాసేది విజయస్లో చూసాం. ఈ పరిస్థితిలో కూడా బెంగళూరు పారిపోయాడు. బెంగళూరు పారిపోతే ఆ బెంగళూరులో ఆయనకి ఎలా ఉందంటే ఎప్పుడు ఎవరొచ్చి అరెస్ట్ చేస్తారో తెలీదు. ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళినట్టయితే నన్ను పూర్తిగా ముక్కలు చేసేసి ఆడుకుంటారనే భయం ఉంది. దానివల్ల అసెంబ్లీకి రాలేడు. తనకి ఇంకెవరైనా రిప్రజెంటేటివ్స్ పంపిద్దామంటే ఆ పార్టీ వాడు ఎవడు లేడు. బొత్స లాంటి వాళ్ళు ఎవరు లేరు కదా. ఇప్పుడు చిన్నవాళ్ళని పంపించలేడు కదా. చిన్నవాళ్ళు ఎవరు గెలిచారు? గెలిచిన వాళ్ళే 10 మంది. 11 మందిలో ఈయన పోతే 10 మంది. ఆ 10 మందిలో ఎవరు చెప్పండి? అసెంబ్లీలోకి వెళ్ళి నెగ్గుకు రాగల మగాడు ఎవరైనా ఉన్నారా? లేరు. కనుక ఆయన మానసికంగా బాగా నలిగిపోతున్నాడు. పోనీ ఎక్కడికైనా పారిపోదామంటే
కుదరటం లేదు. ఈయనకి అనుమతులు లేవు. కంప్లీట్‌గా సిబిసిఐడి కస్టడీలో ఉంది కదా! వాళ్ళు పూర్తిగా పెర్మిషన్ తీసుకొని ఎక్కడికెళ్ళినా, ప్రభుత్వం తాలూకు పని మీద వెళ్ళినా, ఎవరి పని మీద వెళ్ళినా పెర్మిషన్ తీసుకోవాలి. ఏవియేషన్ వాళ్ళ తాలూకు పెర్మిషను. అప్పుడే వెళ్ళొచ్చన్నమాట. పెర్మిషన్ ఇవ్వరు. ఎందుకని అడుగుతారు. కూతుళ్ళు చూడడానికి మొన్నెళ్ళావు కదా! దేనికని అడుగుతారు. కనుక ఇట్లాంటి ఇరకాటంలో చిక్కుకున్నాడు ఈయన. మూడోది ఏంటంటే ఇక్కడ అసలు 5 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా ఆ, ఇక్కడే ఉన్నాడు, తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడు, 2 సార్లు దావోస్ వెళ్ళాడు, వచ్చేసాడు. ఇప్పుడు ఒక్కొక్క దానికి కరెంటు బిల్లులు ఎంత వచ్చాయో తెలిసినా ఒక్కొక్క బంగ్లాకి 6 లక్షల రూపాయలు కరెంటు బిల్లు పెండింగ్లో ఉంది. మనకి 26 జిల్లాల్లో కూడా ఎంత పెండింగ్లో ఉందంటే ల్యాక్స్ అన్నమాట. ల్యాక్స్ కాదు, క్రోర్స్లోనే కరెంటు బిల్లు పెండింగ్ ఉంది. ఇది ప్రజాధనం కాజేయడం కాదు బాబు. ఇక కరెంటు బిల్లు కడితే కదా, పన్నులు కడితే కదా ప్రజా పరిపాలన కొనసాగుతుంది. నీకు జిల్లాకు ఒక బంగళా కట్టేసుకున్నా దాని కరెంటు బిల్లు మినిమం బిల్లు కూడా లక్షల్లో ఉంది. అది నువ్వు కట్టడం లేదు. నీ మీద నీ తప్పిదాలు పెట్టుకొని నువ్వు కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతూ ఉంటే నువ్వు చేసే నిర్వాహకం అంతా తెలిసినట్టయితే వాళ్ళు పెట్టుకుంటారా? పెట్టుకున్నారు పొండి. ఆయన మీద కేసులు ఎవరు కూడా నిర్వహించలేదు. ఈ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏదో కప్పగింతలు వేశారు అనుకుందాం కాసేపు. కుప్పిగింతలో కప్పగింతలో వేశారు అనుకుందాం కాసేపు. వేసినట్టయితే ఆయన ఎలా మళ్ళీ బయటపడతాడు ఫస్ట్ చెప్పండి. ఆయన బయటపడ్డ కదా నెక్స్ట్ సిబిసిఐడి తేల్చినటువంటి 43,000 కోట్లు కూడా నిజాలు నెగ్గిదాల్చాలి. ఒకటి, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు అనుకో, కాంగ్రెస్ పార్టీ కోమా స్టేజీలో ఉంది. ఈ వైఎస్ షర్మిల ఏవైనా కొంచెం నిస్తేజంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఏదైనా జవసత్వాలు వచ్చేలా చేస్తుంది అనుకుంటే ఆవిడ కాంగ్రెస్ పార్టీ పరుగు పోయింది. అక్కడి నుంచి ఫండ్స్ తీసుకోవడం కానీ, బయట వాళ్ళ నుంచి ఫండ్స్ తీసుకోవడం కానీ, అన్నయ్య మీద పోటీగా మాట్లాడడం కానీ, అన్నయ్య పరుగు షర్మిల తీయడం, షర్మిల పరువు తన తీయడం, ఇవన్నీ వ్యక్తిగత విషయాలతో అసలు రాజకీయ నాయకుడికి కానీ రాజకీయ నాయకురాలకు కానీ ఉన్న కనీస అర్హతలు కూడా జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి లేవు. మళ్ళీ ఎలా కాంగ్రెస్ పార్టీని ఉద్ధరిస్తాడు? ఉద్ధరించడానికి అక్కడ ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీని ఉద్ధరించాలంటే అక్కడ మహామహులు కేవీపీ రామచంద్రరావు, ఎవరైతే మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి తాలూకు ఆత్మ అనుకుంటున్నామో, పొరపాటు కూడా జగన్ వచ్చినట్టు తన మొహం చూడు, రఘువీరారెడ్డి మొహం చూడు, తులసిరెడ్డి మొహం చూడు. నువ్వు ఏ విధంగా నువ్వు కాంగ్రెస్ పార్టీని ఉద్ధరిస్తావని నేను ప్రశ్నిస్తానమాట. కానీ ఈ మాత్రం ఆలోచన అధిష్టానానికి ఉండదా? ఇది సాధ్యపడే విషయం కాదు. జగన్కు శిక్ష తప్పదు. జగన్కే కాదు, వీళ్ళు నిజంగా నిజాయితీగా అంటే కూటమిలో ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్రం తాలూకు మంత్రి వాళ్ళు, అంటే ఎవరైతే అధిష్టానం వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్పిన మాటలు నిజమైనట్టయితే తప్పకుండా ఆయనతో పాటు ఆయన అనుయాయులు కూడా జైలుకి వెళ్ళక తప్పదు. ఇది ఒక ప్రెజర్ టాక్టిక్స్, ఇది ఒక మైండ్ గేమ్ అంతే. నువ్వు వచ్చి నిజంగా రాజశేఖర రెడ్డి గారి పరువు నువ్వు వచ్చి తీసేసావురా. మన ఈ కడప ఈ జిల్లాల్లో ఎవరైనా ఎప్పుడైనా గెలిచారా మనం తప్ప, ఈ 19 నియోజకవర్గాల్లో కూడా ఒక్క సీటు బయట వాళ్ళు పట్టుకెళ్ళేవారా? ఒక్క సీటు గెలుచుకుంటావా? రాజశేఖర్ రెడ్డి అప్పుడు కాదురా ఇప్పుడు చచ్చిపోయాడు, ఆయన ఆత్మ శోభిస్తుందని చెప్పేసి రకరకాల మాటలతో నిందించి ఆయన ప్రస్తుతం కాళ్ళు కుదుటపడటం లేదు. ఏదో కొంచెం స్కిన్ సంబంధించిన వ్యాధి, నరాలకు సంబంధించిన వ్యాధి వచ్చింది. నాటు వైద్యుల్ని పిలిపించుకున్నారు. ఆయన ఆయిల్ గీలు రాసేది విజయస్లో చూసాం. ఈ పరిస్థితిలో కూడా బెంగళూరు పారిపోయాడు. బెంగళూరు పారిపోతే ఆ బెంగళూరులో ఆయనకి ఎలా ఉందంటే ఎప్పుడు ఎవరొచ్చి అరెస్ట్ చేస్తారో తెలీదు. ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళినట్టయితే నన్ను పూర్తిగా ముక్కలు చేసేసి ఆడుకుంటారనే భయం ఉంది. దానివల్ల అసెంబ్లీకి రాలేడు.